హలో అండి. నేను మీ ఝాన్సీస్ బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ఇంజెక్షన్ గురించి మాట్లాడుకుందాం. మౌన్ జారో అని ఒక ఇంజెక్షన్ వచ్చిందంటండి. అది షుగర్ని, స్థూలకాయాన్ని కూడా తగ్గిస్తుందని చెప్తున్నారు. కాకపోతే వ్యక్తుల బరువు, ఆరోగ్య స్థితిని బట్టి నెలకు 14,000 నుంచి 17,500 వరకు ఖర్చు అవుతుందంటండి. అంత ఖర్చు చేయగలిగిన వారు వాడుకోవచ్చునట. కాకపోతే ఇది వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలో దీన్ని వాడాలని చెబుతున్నారు. ఇది వాడితే షుగరు, స్థూలకాయం కూడా తగ్గుతుందంట. కానీ ఇది టైప్ 1 వారికి ఉపయోగపడదంటండి. షుగర్లో టైప్ 1, టైప్ 2 అని అంటారు కదా. టైప్ 1 వారికి ఇది ఉపయోగపడదట. టైప్ 2 వారికి వాడాల్సిన మందు అన్నమాట. డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన వారు ఇప్పటికే మన దేశంలో దీన్ని వాడుతున్నారని తెలిసింది. క్లినికల్ ట్రయల్స్లో 72 వారాల పాటు ఎంపిక చేసిన వారికి ఆహారము, వ్యాయామాలతో పాటు ఈ మౌన్ జారో మందు ఇచ్చి పరిశీలించారట. ఇప్పటికే విదేశాల నుండి తెప్పించుకుని కొంతమంది వాడుతున్నారు అని అంటున్నారు. లైఫ్ స్టైల్ మార్పులతో బరువు తగ్గటం అనేది ఎప్పటికైనా మంచిదండి. కాస్త మన ఫుడ్ అలవాట్లు మార్చుకుని న్యాచురల్గా బరువు తగ్గటం అనేది సరైన పద్ధతి. ఫైబర్ ఎక్కువగా తిని, ఫైబర్ ఫుడ్స్ అంటే ఎక్కువగా బీన్స్, బఠానీ, క్యారెట్, బీరకాయ ఇలాంటివి అన్నమాట. అలాంటివి మనం ఫుడ్లో రోజు యాడ్ చేసుకుని కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుని ఈ ఫుడ్స్, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తింటే మనకు న్యాచురల్గానే వెయిట్ తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయండి. నేను ఇంట్లో గమనించింది కూడా ఇదే. బఠానీ అంటే గ్రీన్ పీస్ అంటాం కదా, అది చాలా బాగా పనిచేస్తుందండి. గ్రీన్ పీసు, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్ ఒకటి, అవి రెగ్యులర్గా వాడగలిగితే మాత్రం అవి ఫుల్ ఫైబర్ను మన డైట్లో చేర్చుకుంటే వెయిట్ పెరగట్లేదు, గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి. ఇలా న్యాచురల్గా బరువు తగ్గడమే సరైన పద్ధతి. ఇదే మందు విదేశాల్లో అయితే $1,000 నుండి $1,200 అవుతాయంటండి. మన వాళ్ళకి 14,000 నుంచి 17,500 అవుతున్నాయని అన్నాను కదా, అది ఇండియాలో. అదే యుఎస్లో అది అయితే $1,000 నుండి $1,200 అంటే దాదాపు $80 అలా ఉంటుంది. కాబట్టి 80,000 పైనే అన్నమాట నెలకి ఖర్చు. అంత పెట్టి అందరూ వాడలేరు కదా, కొంతమంది వాడుతున్నారన్నమాట. మళ్ళీ దాని నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే అని చెప్తున్నారు. కాబట్టి న్యాచురల్ పద్ధతిలో తగ్గటమే మంచిదండి. ఇవన్నీ పాటించలేని వాళ్ళు బాగా, అంటే మనం ఇవి పాటించిన వెయిట్ తగ్గకుండా కొంతమంది ఒబేస్ అంటారు కదండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ మందు బాగానే పనిచేస్తుందని వింటున్నాం. సో ఈ మందు గురించి ఈరోజు ఇలా తెలుసుకున్నాం అన్నమాట. ఏదైనా న్యాచురల్ పద్ధతిలో మనం బరువు తగ్గటము, కాస్త ఒక అరగంట నుండి గంట వరకు ఎక్సర్సైజు కొంచెం సేపు చేసిన, వాకింగ్ మాత్రం కంపల్సరీ చేయాలండి ప్రతి ఒక్కళ్ళు. ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఇంకా అది కంపల్సరీ మనం రెగ్యులర్ హ్యాబిట్గా చేసుకోవాలి వాకింగ్. అప్పుడు మన వెయిట్ మన కంట్రోల్లో ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట న్యాచురల్గా. ఈ మందు వచ్చింది కానీ అందరూ వాడలేరు కదండి. ఎవరో కొంతమంది మాత్రమే బాగా ఆర్థికంగా బాగా బలపడిన వాళ్ళు, ఈ స్థూలకాయం బాధపడలేక వాళ్ళు ఇంకా చాలా కొంతమందిని చూస్తాం కదండి, చాలా వెయిట్ 100 పైన కేజీస్ ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలే
వాళ్ళకి ఇలాంటి మందు ఉపయోగపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. సో ఈ మందు గురించి కథ ఇదన్నమాట. ఓకేనా?